సాక్షి ఎడ్యుకేషన్. ఇన్ దిస్ సిరీస్ మనం చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటర్వ్యూ చేస్తున్నాం. వి హావ్ వన్ సచ్ పర్సన్, హసన్ అహ్మద్ ఫ్రమ్ అనురాగ్ యూనివర్సిటీ. సో ఒక ఇంటర్న్షిప్ చేస్తేనే ఈ రోజుల్లో ఇంటర్న్షిప్ చేశాను అనే ఫీలింగ్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో మల్టిపుల్ హ్యాకథాన్స్ అటెండ్ అవుతూ, మల్టిపుల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ, అండ్ మల్టిపుల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతూ మైక్రోసాఫ్ట్ అంబాసిడర్ గా ఉంటున్నాడు అనమాట. సో ఇట్స్ లైక్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ గ్రాడ్యుయేషన్ ఈస్ ఇన్ టు లాట్ మెనీ థింగ్స్. సో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్రోచ్ ఎలా ఉండాలి ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో, బికాస్ టెక్నాలజీ ఈస్ చేంజింగ్ ఇన్ ర్యాపిడ్ వే. ఏఐ సమ్మిట్ చూసాం, ఐ విట్నెస్ ది ఏఐ సమ్మిట్, వెళ్ళాను, చూశాను, మాట్లాడిన ఎంత అడ్వాన్స్ గా ఉంటున్నాయి అనేటువంటిది చూసినప్పుడు ఈ రోజు ఉండేటువంటి స్టూడెంట్స్ అందుకు తగ్గట్లు అడ్వాన్స్డ్ మెకానిజం లో ఉంటున్నారా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నారా, అంత ఇంబైవ్ అవుతున్నారా అకాడమిక్స్ తో పాటుగా ఈ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లో అనేటువంటిది ఇట్స్ యూ హూ కెన్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అండ్ విల్ టాక్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ సెషన్ విత్ హసన్ అహ్మద్. హాయ్. హలో సార్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ హసన్. సో అందరికీ నమస్కారం. నేను షేక్ హసన్ అహ్మద్. సో ఐఎమ్ అ బీటెక్ స్టూడెంట్ at Anurag University, and currently I'm pursuing my third year in data science. So I'm an avid speaker, and I go to multiple events, and I'm also the Microsoft Student Ambassador for Hyderabad. And I've won multiple hackathons, and I represent my college in many events and many hackathons, and many cultural events as well. So I've got an exposure with the corporate community as well. So all of this has helped me, make a good name of myself in the professional community, or I can say the undergraduate community as well, student communities as well. Still in the third year, but you have many feathers in your cap. That's great, Hamad. అండ్ ఈ మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ అంబాసిడర్ రోల్ ఎలా ఉంటుంది? సో స్పెసిఫికల్లీ వెన్ వీ స్పీక్ అబౌట్ ద మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ అంబాసిడర్ రోల్, మనకి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మైక్రోసాఫ్ట్ అనేది లైవ్గా మాకు కొన్ని మెయిల్స్ వస్తాయి మైక్రోసాఫ్ట్ నుంచి, అండ్ ద మెయిల్స్ ఆర్ రిగార్డింగ్ ద టెక్నాలజీస్ దట్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్, and we have to take events such as educative events where we have to educate and make the students know about the particular technology that is being currently used in the corporate as well. You go to engineering colleges. Yes. And take lecture. Yes. So primarily I do that, and there are certain events that we conduct that are more similar to hackathons. So hackathon is basically a competition, ఒక టెక్నికల్ కాంపిటీషన్ ఉంటుంది. కోడింగ్ లేకపోతే మీకు టెక్నికల్ థింగ్స్ గురించి మేము అడుగుతాము. దాన్ని బట్టి బేసిస్ ఆన్ దట్ నాలెడ్జ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ ప్రెజెంట్, యూర్ ఐదర్ అ విన్నర్ ఆర్ ఐదర్ యూర్ అ రన్నర్. So that is the basic concept of hackathons, where you explore new technologies and you get to know more about yourself, where you stand in the technical community. That's great. And ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది ఇంటర్ అయిపోగానే కొంచెం ఫ్రీడమ్, హ్యాపీ అండ్ కొంచెం కాలేజ్ బంక్ కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాం అనేటువంటి దాంతో. సో ఫర్ టిల్ సెమిస్టర్ ఫస్ట్ ఆర్ ఆల్సో సెకండ్ సెమిస్టర్ ఇట్స్ ఫైన్, ఫస్ట్ ఇయర్ వరకు. సెకండ్ ఇయర్ నుంచి చాలా సీరియస్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది, ఎందుకంటే ర్యాపిడ్ చేంజింగ్ టెక్నాలజీ, ఎందుకంటే జాబ్ క్రంచ్ చూస్తూ ఉన్నాం, టెక్నాలజీ అనేటువంటిది చాలా ప్రెషరైజ్ చేస్తోంది. ఇన్ దాట్ వే మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్? బీటెక్ ఫస్ట్ ఇయర్ అవ్వగానే మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు, సెకండ్ ఇయర్ ఎలా డిజైన్ చేసుకున్నారు, ఇప్పుడు థర్డ్ ఇయర్ ఉంది కదా, ఈ ఓవరాల్ ఎక్స్పోజర్ రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఇయర్ బ్రీఫ్లీ ప్లీజ్. సో నేను ఫస్ట్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు చాలా భయంగా ఉండే, ఏం చేయాలో అర్థం కాక చాలా కష్టపడ్డాను. కానీ ఐ టుక్ ద హెల్ప్ ఆఫ్ సీనియర్స్. సో జూనియర్స్, సెకండ్ ఇయర్స్ మీరు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పాడ్కాస్ట్ చూస్తున్నారు, మేక్ ష్యూర్ దట్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ సీనియర్స్. వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్ మీకు ఒక వేరే స్టెప్ ఇస్తుంది టువర్డ్స్ ఎంటరింగ్ యువర్ కాలేజ్. ఇట్ బికమ్స్ అ స్టెప్పింగ్ స్టోన్ టు ద యాక్చువల్ రియల్ వరల్డ్. సో మీరు డెఫినెట్గా మీ సీనియర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి, అండ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బీయింగ్ కంప్లీట్లీ ఆనెస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు ద పీపుల్ దట్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, సో దట్ యూ నో వేర్ యు ఆర్ స్టాండింగ్. అండ్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ యాక్చువల్లీ ప్లాన్డ్ ఇట్ ఇన్ అ వే వేర్ ఐ కుడ్ స్టడీ, I could have time for going to events. I had this main goal of making myself going to hackathons and events. Adi na main goal unde. The mainstream education is fine, but then if you don't justify it with the technologies and everything, if you don't apply it in real world, there's no use of it. So na college
I have a sincere thanks to my Anurag University for giving me this privilege of going and attending hackathons and going to events and representing my college as well. So there was great motivation from my department as well. So M Sridevi ma'am is my HOD. So ma'am was really helpful towards sending me to hackathons and representing the college. So it also boils down to how you represent yourself to the college first. So మీరు మీ sincerity towards the college, towards the administration, and towards yourself deems how you're going to perform in such events and how you're going to be given that opportunity. So it completely depends on you as well, how you pertain yourself. యా ఐఎమ్ ఆస్కింగ్ పర్టికులర్లీ ఫస్ట్ ఇయర్ ఎలా డిజైన్ చేసుకున్నారు, సెకండ్ ఇయర్ ఎలా డిజైన్ చేసుకున్నారు, థర్డ్ ఇయర్ ఎలా మీరు ఇన్వాల్వ్ అవుతారు యాక్టివిటీస్ లో? ఎందుకంటే స్టూడెంట్స్ యూ కమ్స్ ఒరే ఫస్ట్ ఇయర్ నేను కూడా ఈ పని చేయాలి టాస్క్, లేకపోతే సెకండ్ ఇయర్ వెళ్ళిన తర్వాత ఈ టాస్క్ చేయాలి, థర్డ్ ఇయర్ ఈ టాస్క్ చేయాలి అనేటువంటి ఒక దే విల్ గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ వన్ హ్యాస్ టు డూ. ఫస్ట్ ఇయర్లో నేను ఉన్నప్పుడు ఐ కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద మెయిన్ స్ట్రీమ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పార్ట్, academic part. So that is the main part that you have to focus in first year. ఎందుకంటే అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు చూడండి, మీకు ఫస్ట్ ఇయర్ క్లియర్ అయితే మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఒక కైండ్ ఆఫ్ లీనియన్స్ ఉంటుంది ఇన్ టైమ్ దట్ యూ కెన్ గో అండ్ విజిట్ సర్టన్ ఈవెంట్స్. సో ఫస్ట్ ఇయర్ అనేది మీకు సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, మీకు అది ఒక నాలెడ్జ్ బేస్ అనమాట. మ్యాథమెటిక్స్ అయినా సరే, కెమ్ అయినా సరే, ఎవ్రీథింగ్ దట్ ఈస్ థాట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ might be applied somewhere or the other in your job role in the future, somewhere in a scientific way or in a coding way, in a technical way, in a mathematical way, where mathematics is the fundamental of machine learning. Yeah. So these concepts are sewn in your brain in the first year, where you have to understand the basic concepts. So first year అనేది మీరు కంప్లీట్గా ఒక టైం పెట్టుకొని ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్లీ ఎంజాయ్ చేయండి. ఎవ్రీబడి బంక్స్, ఎవ్రీబడి ఎంజాయ్స్ దర్ ఇంజనీరింగ్ లైఫ్. ఎందుకంటే అందరికీ చెప్తారు ఇంజనీరింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎంజాయ్ చేసుకోండి, దాని తర్వాత జాబ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసుకోండి, ఇట్లా చెప్తూనే ఉంటారు. సో అట్ సమ్ పాయింట్ యూ నీడ్ టు ఎంజాయ్, బట్ maintain and make sure that you are going justifying your parents money, your parents hard work, and your hard work as well. And when it comes to second year, I completely dedicated myself to hackathons. Purely hackathons కి వెళ్ళాను. ఇప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ హ్యాకథాన్స్. సో ఇట్లా కాంపిటీషన్స్ ఉంటాయి, కాంపిటీషన్స్కి వెళ్ళండి, ఎక్స్పోజర్ ఉంటుంది మీకు, మీరు మల్టిపుల్ కాలేజెస్ పిల్లల్ని కలుస్తారు. అది మెయిన్ థింగ్. మీకు తెలుస్తుంది యు ఆర్ నాట్ ద ఓన్లీ ఫిష్ ఇన్ ద పాండ్, బట్ ఇట్ ఈస్ అ ఎంటైర్ ఓషన్. మీకు మొత్తం సముద్రం ఉంది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఆ రియలైజేషన్ మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలి. సో ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాతనే యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్. సో నాకు సెకండ్ ఇయర్లో వచ్చిన తర్వాత ఐ గాట్ దట్ రియలైజేషన్ అండ్ ఐ స్టార్టెడ్ విజిటింగ్ హ్యాకథాన్స్ అండ్ లక్ వాజ్ ఇన్ మై ఫేవర్ అండ్ ఐ వన్ మై ఫస్ట్ హ్యాకథాన్. సో in second year itself. So it was really exciting for me. It was really something new. But then there came a gap of winnings where I've visited around 60 plus hackathons till now in my engineering, and I'm still not done yet. So in that time, there is a gap that comes where you don't win hackathons. So you feel very demotivated. But that is not how you take it. You take it as a battle where you've lost and you come back stronger. మీరు ఇంకా ధైర్యంగా రావాలి. సో అలా పెట్టుకున్నాను గోల్, అలానే చేశాను, ఇటరేట్ చేశాను. బై థర్డ్ ఇయర్ ఐ అగైన్ గాట్ దట్ పేస్ ఇన్ విన్నింగ్ హ్యాకథాన్స్, ఇన్ కమింగ్ టాప్ 10s, టాప్ 5s. సో అట్లా రాగానే దెర్ వాజ్ దిస్ కార్డనో హ్యాకథాన్ ఇన్ మై థర్డ్ ఇయర్. So it was a Web3 hackathon. Web3 is nothing but blockchain crypto hackathon. So in that hackathon, I won the first prize, winning a sum of 1,50,000. That was something huge for me and is still huge for me as an achievement as well as in the monetary way. So in the future also I plan to earn like this as well. And students ki okati, my friends, I'm telling you one thing: dedicate your time to yourself. మీకు ఏం నచ్చితే అది చేయండి, కానీ ఇంజనీరింగ్ పార్ట్లో ఇవన్నీ ముఖ్యం. మీరు టాపర్గా నేను A1 తెచ్చుకున్నాను, A+ వచ్చేసింది, O గ్రేడ్ వచ్చేసింది అంటే ఇట్ డజంట్ జస్టిఫై యువర్ సెల్ఫ్. ఆ గ్రేడ్స్ మ్యాటర్, బట్ ఓన్లీ టు అన్ ఎక్స్టెంట్. ఆ నెక్స్ట్ స్టేజ్కి తీసుకోనికి యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ టు అప్లై దట్.
అండ్ దాట్ కమ్స్ వెన్ యూ గో టు హ్యాకథాన్స్ అండ్ వెన్ యూ గో టు ఈవెంట్స్. రైట్లీ సేమ్ చాలా క్లియర్ గా చెప్పారనమాట. సో ఏదైతే అకాడమిక్స్ లో మనకు వచ్చేటువంటి గ్రేడ్స్ ఏవి ఉన్నాయో సిజిపిఎస్ అది ఎంట్రీ లెవెల్ మాత్రమే పనికొస్తాయి. బట్ కానీ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఒక యూనో విన్నింగ్ మూమెంట్ లాగా దీస్ హ్యాకథాన్స్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ టు గెట్ ద బెస్ట్ ప్లేస్మెంట్ అండ్ ఆల్సో టు హ్యావ్ ఎ గ్రేట్ కెరీర్ పాత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో వన్ హ్యాస్ టు కీప్ ఇన్ మైండ్ అనమాట. సో ఫస్ట్ ఇయర్ డెడికేట్ ఆన్ యువర్ అకాడమిక్స్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఈ యొక్క హ్యాకథాన్స్ అండ్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటూ టెక్నాలజీకి అండ్ ఆల్సో పార్టిసిపేట్ చేసుకుంటూ విన్ అవ్వాల్సిన అవసరం లేదు. పార్టిసిపేట్ చేయండి. ఏదో ఒక రోజు మీ డెడికేషన్ అండ్ మీరు కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయితే కంపల్సరీ రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి అనేటువంటిది యూ కెన్ గెట్ త్రూ ద వర్డ్స్ ఆఫ్ హసన్. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ ఇన్ పర్టికులర్ సో అకాడమిక్స్ అంటే మన బుక్స్లో ఉంటాయి, ఫ్యాకల్టీ చెప్తారు. హ్యాకథాన్స్ కానివ్వండి లేకపోతే కొంచెం పెద్ద ఈవెంట్స్ అనుకోండి, దెర్ షుడ్ బి సమ్ రిలయబుల్ సోర్సెస్ అనమాట. అవి మీరు ఏ సోర్సెస్ ని ఫాలో అయ్యేవాళ్ళు? ఎందుకంటే అందరికి తెలియదు కదా ఏం ఫాలో అవ్వాలి. వీడియో ట్యూటోరియల్స్ కానివ్వండి, అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఉండేటువంటి సోర్సెస్ ఏవి ఎక్కువగా మీరు రిలై అవుతుండేవాళ్ళు? ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ లో ఏది బెస్ట్ చాయిస్? సో ఫ్రెండ్స్, మనకి దెర్ ఆర్ మెనీ కమ్యూనిటీస్ అవుట్ దేర్. టెక్నికల్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ టెక్నికల్ కమ్యూనిటీస్ రెగ్యులర్గా ఈవెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఛానల్స్, వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళ వాట్సాప్ ఛానల్స్లో రెగ్యులర్గా దే స్ట్రీమ్ ఈవెంట్స్. దట్ ఈస్ వన్ ఫార్మాట్ ఆఫ్ యూ గెట్టింగ్ దట్ ఇన్ఫర్మేషన్. అనదర్ థింగ్ ఇస్, మీకు దెర్ ఆర్ ప్లాట్ఫామ్స్ లైక్ మీటప్, లూమా, ఇలాంటివి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దట్ ఆర్ డెడికేటెడ్ స్పెసిఫికలీ టు హోస్ట్ ఈవెంట్స్. సో ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి అప్లికేషన్స్లో మీరు జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా హైదరాబాద్లో నడుస్తున్నవి, మా ఇండియా మొత్తంలో నడుస్తున్నవి లేటెస్ట్ ఈవెంట్స్ గురించి తెలుస్తుంది. అండ్ ఆ ఈవెంట్స్ ఉట్టి టెక్నికల్కి లిమిటెడ్ కావు. మీ ఏ నాలెడ్జ్ బేస్ అయినా సరే మీకు ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్ ఇస్ అ స్ప్రాలింగ్ సిటీ అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వండర్ఫుల్ స్టఫ్. సో చాలా ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. సో అలాంటి అప్లికేషన్స్లో మీరు లాగిన్ అయ్యి దాంట్లో మీరు చూసారంటే దీస్ ఆర్ క్రెడిబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఒక నాలెడ్జ్ అనేది మీకు మంచిగా వస్తుంది. యూ కెన్ గెట్ టు నో అబౌట్ ద ఈవెంట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ హైదరాబాద్.